హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. శాసన మండలి సమావేశంలో పెన్షన్ల అంశంపై చర్చ జరిగింది. 2024లో పెన్షన్లు పొందుతున్న వారి లబ్ధిదారులు 66.34 లక్షల మంది ఉంటే ఇప్పుడు దాదాపుగా 5 లక్షల పెన్షన్లు తగ్గించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిచ్చారు. ఇక గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన స్పౌజ్ కేటగిరీ అంటే భర్త చనిపోయిన భార్యకు పెన్షన్ విధానాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని గుర్తు చేశారు. వృద్ధాప్య పెన్షన్ వస్తున్న భర్త చనిపోయిన మరుసటి నెలలోనే భార్యకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. మొత్తం 2.5 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో 4.70 లక్షల మంది చనిపోయారని, వారందరి పెన్షన్లు తొలగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక అంతేకాదు, ఎవరైనా ఒక నెలలో పెన్షన్ తీసుకోలేకపోతే ఆ మరుసటి నెలలో 2 నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 6 అంచెల విధానం అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్తో పెన్షన్లు తొలగించిందన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. 8 లక్షల పెన్షన్లను మరోసారి పరిశీలిస్తున్నామన్నారు. ఇక ఇప్పటి వరకు 1.40 లక్షల మంది అనర్హుల్ని గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు. అయినా వారందరికీ పెన్షన్లు కొనసాగిస్తున్నామన్నారు. మరోసారి పరిశీలన కార్యక్రమం చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య వితంతువు కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించామన్నారు. కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామన్నారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని భావించింది. కానీ కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం దివ్యాంగ పెన్షన్లలో అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటారా అనే చర్చ జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా పెన్షన్ల అంశాన్ని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న వృద్ధులు, వితంతువులకు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి దీనికి సమాధానం లేదన్నారు. తల్లికి వందనం పథకం కింద 15,000 ఇప్పటికీ కొందరు విద్యార్థులకు అందలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా భారీగా ఉన్నాయన్నారు.